నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నికల వైపే రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరి గెలుపు ఉండబోతా ఉంది, అసలు ఎట్లాంటి పరిణామాలు జరగబోతా ఉన్నాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మనతో మాట్లాడడానికి ప్రస్తుతం సాహితీ గారు, తెలంగాణ ఉద్యమకారిని, కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అండి. అక్క చెప్పండి, తెలంగాణ ప్రజలంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరి విజయం ఉండబోతా ఉందని చూస్తూ ఉన్నారు. మీరేం భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, అల్టిమేట్గా కాంగ్రెస్లో గెలుస్తారు అనుకుంటారు, కానీ నిజంగా గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ మేము మెజారిటీ గురించి ఆలోచిస్తున్నాము. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ జూబ్లీహిల్స్లో ఇదివరకు పెద్దలు పీజీఆర్ గారు, ఆ తర్వాత ఉన్న నాయకులంతా కూడా చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్కి ఉన్నటువంటి అనుబంధం. ఎందుకంటే గతంలో రాజీవ్ గాంధీ గారి నుంచి తర్వాత మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి వరకు కూడా హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ జస్ట్ ఒక 10 సంవత్సరాలండి. జూబ్లీహిల్స్ చరిత్ర, హైదరాబాద్ చరిత్ర ఎన్నో ఏళ్ళది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. తర్వాత కన్వర్ట్ అయింది, అది వేరు. కానీ ఇవాళ ఒక ప్రజానాయకుడు, అంటే పీపుల్స్ లీడర్, ప్రజల్లోంచి ఇక్కడ లోకల్గా పుట్టి పెరిగి ఇక్కడే జీవనం కొనసాగిస్తూ ఒక ఎన్జిఓ ద్వారా, నవయువ నిర్మాణాన్ని ఒక ఎన్జిఓ ద్వారా ఆయన ముందుకెళ్తూ ప్రజాసేవలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల మనసులో ఉన్న వ్యక్తి విషయంలో మాకు పూర్తి ధైర్యము, నమ్మకం కూడా ఉంది. మేము ఇక్కడ అసెంబ్లీకి నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో రేపు తీసుకెళ్ళబోతున్నాం. ఓకే, ఒకవైపు మహిళా సెంటిమెంట్ తీసుకొస్తా ఉన్నారు. మీరు కూడా ఒక మహిళ, ఆమెను రోడ్డు పైకి ఎక్కించి నిన్న సభలో కూడా ఆమె కన్నీరు పెడతా ఉంటే పక్కన ఉన్నటువంటి హరీష్ రావు కూడా కన్నీరు పెడుతూ ఈమె కన్నీటికి సమాధానం ఈమె గెలుపుతుంటే చెప్పాలి అనే విధంగా చెప్తా ఉన్నాడు జూబ్లీహిల్స్ ప్రజలు. వర్కౌట్ అవుతుంది అది? తమ్ముడు, లేని మనిషి గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ పార్టీ గురించి మాట్లాడదాం ఒకసారి. పార్టీ ఆమె కన్నీటికి సమాధానం గెలుపు అంటున్నారా? గెలుపు అంటే ఆమె కన్నీటికి కారణము కాంగ్రెస్ పార్టీయా? ఆమె కన్నీటికి కారణం జూబ్లీహిల్స్ ప్రజలా? ఎవరు సమాధానం చెప్పాలి దానికి? జూబ్లీహిల్స్ ప్రజల వల్ల ఆమె కన్నీరు పెట్టుకున్నదా? జూబ్లీహిల్స్ నియోజకవర్గం వల్ల ఆమె కన్నీరు కారణమైందా? అంటే పాపం ఆమెను కూడా ఎంత బదనం చేస్తున్నారు తమ్మి. అనవసరంగా ఒక ఆడబిడ్డని, పాపం ఆమె రాజకీయాల్లో లేదు, రాజకీయానికి ఆమెకు సంబంధం లేదు. సరే, ఆయన అకాల మరణం, అది కూడా అకాల మరణంతో భర్త చచ్చిపోతే ఆమె నిలబెట్టి ఇంత నీచపు రాజకీయాలా నిలబెట్టి ఏడిపిస్తున్నారు స్టేజ్ మీద. ఎందుకు వచ్చిందమ్మా మీకు అంత దుఃఖము? హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, మీరు ఏడవలేక ఆడోళ్ళని ఏడిపిస్తున్నారా? ప్రతి ఇంట్లో పెద్ద దిక్కు చచ్చిపోతే దుఃఖం ఉంటుంది, పెద్ద దిక్కు చచ్చిపోతే దుఃఖం ఉంటుంది. ఆ వారసుని బయటికి తీసుకొస్తారే, ఆ ఇద్దరు ఆడపిల్లని దిప్పపడతారు. చదువుకునే పిల్లలు ఓట్ల కోసము, మీ ఓట్ల కోసము వాళ్ళ కుటుంబాన్ని ఇట్లా ముందు పెట్టిండ్రు. కానీ దీని వెనకాల ఉన్న నాయకులు మాత్రం ఆ బీఆర్ఎస్ బడా నాయకులు కాదా? మీరు ఆడబిడ్డల్ని ఏడిపించుకుంటానా ఓట్లు అడగడము? చేసిన పని ఏందో చూపించండి, ఒప్పుకోండి, ముక్కు నేలకు రాయండి. తప్పైంది, ఇన్ని అరాచకాలు చేసినాము, బీఆర్ఎస్ నియోజకవర్గంలో బీసీ బిడ్డని ఇంత గోసబుచ్చుకున్నాం, తప్పైందని అంటూ అడగండి. అంతేగాని ఆడబిడ్డని ఎందుకు ఏడిపిస్తున్నారయ్యా? పాపం ఆమె ఏం సంబంధం ఈ రాజకీయానికి? ప్రజాసేవలో ఆమె లేదు, రాజకీయాల్లో లేదు, అనవసరంగా ఏడిపిస్తుంటారు కదా. అంటే పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చు అదంతా. దాన్ని పొలిటికల్ స్టంట్ చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు కదా. నిన్న కేటీఆర్ యూత్ ఫోర్స్ అనే ఒక ఫేస్బుక్ పేజ్లో, ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన సర్వేలో బీఆర్ఎస్ విజయం అని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ పెట్టాలనా, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాలనా? రిజల్ట్ ఎవరు పెట్టాలి? ఎలక్షన్ కమిషన్ పెట్టాలి. సుట్టపోలా ఏమన్నా ఎలక్షన్ కమిషన్కి బంధువులా? ఈ పార్టీలు కాదు కదా. ప్రజాస్వామ్యంలో గౌరవించదగినటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద రైట్గా మన ఓటు హక్కు ఉన్నది రాజ్యాంగంలో. దాన్ని ఇంత అవహేళన చేస్తున్నారు వీళ్ళు. ఇంత అంటే మనుషుల మీద విషయాలు బట్టగాల్సి మీదేసుడే, మనుషుల మీద రాంగ్ అలిగేషన్స్ పెట్టి ముద్రలేసుడే. ఆ పైగా పాపం ఆడబిడ్డ నిలబెట్టి స్టేజ్ మీద ఏడిపియబడతారు. ఎన్నడన్నా బయటకు వచ్చిందా ఆమె? ఆమెను అనవసరంగా బదనం చేస్తుంటారు కదా. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారట. ఇవి మొత్తం ఇట్లా పాపం భర్త చనిపోయి ఆమె ఉంటే ముందు పెట్టి ఏడిపిస్తాంటని చెప్పి ఉండు. నువ్వు ధైర్యంగా ఉండు, పార్టీ పరంగా మేము ఉన్నామా అని చెప్పు. అంతేగాని జూబ్లీహిల్స్ ప్రజల మీద రివెంజ్ తీసుకునుడే అన్నట్టు. ప్రజల మీద ఎందుకయ్యా నీకు రివెంజ్? రేపు ఓటేయాల్సింది వాళ్ళే కదా. వాళ్ళతో గెలుపు సమాధానం అవుతుందా నీకు? ఆ సమాధానం ప్రజలు చెప్తారు.
వాళ్ళకి కావాల్సినటువంటి యువ నాయకుడిని ఎన్నుకొని పార్టీకి సమాధానం చెప్తారు. ఓకే, ఇందాక మీరు అన్నటువంటి పీజేఆర్ కుమారుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ను గెలువనియ్యను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్. మీ నాయన కంఠంలో ప్రాణం పోయి ఎన్నేళ్ళు అవుతుంది? మీ నాయన కంఠంలో ప్రాణం పోయిన తర్వాత విజయారెడ్డి గారు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారు? ఓకే, మీ నాయన కంఠంలో ప్రాణమే కాంగ్రెస్ కాదా? మీ నాయన కంఠంలో ప్రాణం కాంగ్రెస్ కాదా? వారసుడిగా నువ్వు పార్టీ మారి కార్యకర్తలు ఎందుకు తప్పుతో పట్టించి రాజకీయాలను ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నావు? ఓకే, అంటే పీజేఆర్ను వాడుకుంటుండ్రు అనుకోవచ్చు ఇలా పేరును. పీజేఆర్ నాయన ఏ రకంగా, పీజేఆర్ గారిని ఏ రకంగా వాడుకుంటారో, ఆయన ఒక పీపుల్స్ లీడర్, ఒక మాస్ లీడర్. పీజేఆర్ గారు ఒక చాలా ఏరియాలో ఒక దేవుడితో సమానం. పట్టాలు ఇప్పించినా కానీ లేకపోతే ఇంకే సర్వీస్ చేసినా కానీ పీజేఆర్ని వాడుకుంటారు. పీజేఆర్ అనే నాయకుడు ఎవరు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ పార్టీ? మీరు చెప్పండి తమ్ముడు. కాంగ్రెస్ పార్టీ. పీజేఆర్ ఏ పార్టీ? కాంగ్రెస్. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లా వాడుకుంటుంది పీజేఆర్ని? చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, నేను నా కంఠంలో ప్రాణం ఉండగా నేను కాంగ్రెస్ని గెలవనియ్యను. నువ్వు ఎందుకంటే పోయినావు అది చెప్పు ఫస్ట్. నీకేం తాయి? అంటే ఇక్కడ టికెట్లు అమ్ముకుంటా ఉన్నారు, పైసలు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తా ఉన్నారు. సో నా నాయకత్వాన్ని, నా లీడర్షిప్ను మెచ్చినటువంటి కేటీఆర్ నన్ను పిలిచిండు, ఆహ్వానించిందని చెప్పి చెప్తా ఉన్నాను. 2023 శాసనసభ ఎలక్షన్స్లో భాగంగా కేటీ రామారావు గారు పాపం విదేశాల్లో పెట్టుబడి పెట్టి అప్ అండ్ డౌన్ చేసిండ్రు ఫ్లైట్లు. అవును, అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరిగిందనంటే, ఇది వాస్తవం, మీరు బీఆర్ఎస్ కార్యకర్తలను అడగండి. వాస్తవానికి హరీష్ రావు గారు కొన్ని నియోజకవర్గాలకు ఒక అభ్యర్థిని చూపిస్తారు. కేసీఆర్ గారి దృష్టిలో ఇంకొక అభ్యర్థి ఉంటాడు. రామారావు గారు ఇంకొక అభ్యర్థిని చూపిస్తాడు. అంటే మరి ముగ్గురిట్లో ఎవరికి బేరం కుదిరింది అనుకోవాలి మనం? వాళ్ళ సమాధానం దీనికి చెప్పాలి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాపం కార్యకర్తలు ఎంత ఆగం చేసిండ్రండి. నేను అంటున్నాను, బీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు బలంగా గ్రామాలలో. ఇప్పుడు మరి ఆ ముగ్గురు ఉన్నారు కదా పెద్దలు, హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, కేసీఆర్ గారు. ఈ ముగ్గురులో ఎవరికి బేరం కుదిరితే ఎవరికి లాభం వచ్చింది కాబట్టి ఆ టికెట్లు అమ్ముకున్నారు అంటున్నా. ఇది జరగలేదా? రామారావు గారు చెప్పినటువంటి క్యాండిడేట్కి హరీష్ రావు ఇవ్వలేదని, హరీష్ రావు దృష్టిలో ఇంకొకరు ఉన్నారని, మేము ఇద్దరం చెప్పిన అయినకుండా కూడా మన ఆయన ఈయనకి ఇచ్చిండ్రని, మేము అందుకే ఓడిపోయినామని. ఇది జరగలేదు చర్చ. ఓకే అక్క, ఫైనల్గా ఒకవైపు రాష్ట్రం అంతా కూడా బీసీ రిజర్వేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. మరోవైపు కొన్ని ఏవైతే కొంతమంది బీఆర్ఎస్ నుండి కావచ్చు, అటు బీజేపీ నుండి కావచ్చు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని దించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో బీసీ లీడర్ నిలబడతారా? ఇక్కడ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ బీసీ లీడర్ కదా, ప్రజల మనిషి ఆయన. సో మీరన్నట్టు మేము రేపు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీల కోసము తీసుకొచ్చుకున్నటువంటి ఈ రిజర్వేషన్ అంశమే కానివ్వండి, బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి మా సిద్ధాంతమే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం క్యాండిడేట్ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజాదరణను చూసి పెద్దలు టికెట్ ఇచ్చారు. ఇక్కడ మీరు అన్నట్టు బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బీసీలు అందరం కూడా ఖచ్చితంగా బీసీ బిడ్డను గెలిపించుకుంటాం. ఈ బీసీ బిడ్డ గెలవడానికి ఓసీ సామాజిక వర్గం నుంచి సోదరులందరూ కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కాబట్టి అందరం కలుపుకొని పనిచేస్తాం. బీసీలు, ఓసీలు కలిసి ముందుకు నడవాలి. కాకపోతే వెనుకబడిన సామాజిక వర్గాలు కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి కాబట్టి పూర్తి సహకారం అన్ని వర్గాల నుంచి ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. ఒకవైపు ఆయన మీద ఉన్నటువంటి అంటే ఎలిగేషన్స్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఆయన క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని అంతటికీ ఏ రకంగా సమాధానం చెప్తారు మీరు? మరి ఒకరు దెబ్బతీస్తే వ్యక్తిత్వం దెబ్బతింటుందా చెప్పండి? ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక అలవాటు, ఆయన ఒక ఫ్రస్ట్రేటెడ్ ఆరగెంట్ పర్సన్ ఆయన. సో ఆయనకి ఏంటంటే పాపం అధికారం పోయింది, దేశ విదేశాలలో పెట్టుబడి పెట్టిండ్రు, చెల్లె ఒక దిక్కు ప్రెస్ మీట్లు పెట్టి ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకు, నేను నోరు తెరిస్తే చాలా నిజాలు బయటపడుతున్నాయని చెప్తుంది. నోరు తెరిస్తే చాలా నిజాలు బయటకు చెప్తాను ఆమె అనేలోపే పాపం ఈయన నోరు తెరిచి కాంగ్రెస్ మీద అడ్డమైన అబండాలని మోపుతున్నాడు. ఆయన ఇప్పటికే 2 సార్లు నవ్వుల పాలయ్యాడండి. ఈసీ ఈ 43 ఓట్ల ఏదైతే 246 బూత్ నెంబర్ 246లో ఉన్నటువంటి ఓట్ చోరీ జరిగింది అది ఇదని చెప్పి భావించి ఒకటే మాట సోదరా, వాళ్ళు ఫేస్బుక్లు, సోషల్ మీడియాలలో ఒక విష ప్రచారం అంటే ఒక సోక్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని హేళన చేయడము, మాట్లాడడము, ఒక అవివేకమైనటువంటి ప్రపగండా తీసుకోవడము,
అదొక సోక్ అయిపోయింది వాళ్ళకి. అది ఏ మాత్రం కూడా ప్రజలు వివేకులు, ఓకే. వాళ్ళకు బుద్ధి చెప్దామనే కదా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు? గతంలో తీసుకున్నటువంటి మంచి, ఆ మంచి ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, బ్రహ్మాండంగా రానున్న కాలాల్లో చెప్పినటువంటి అన్ని హామీలు అమలుపరుస్తూ బీసీ నినాదాన్ని బలపరిచి తెలంగాణ రేపు ఒక దేశానికి తెలంగాణ రాష్ట్రము దిక్సూచిగా మారబోతుంది. ఓకే, ఫైనల్గా అయితే గెలుస్తాడు నవీన్ యాదవ్. 100%. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తూ ఉన్నారు కదా, గెలుపు ఖాయం, మా పోటీ అంతా మెజార్టీ కోసం అని చెప్పేసి బలమైన ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. రిజల్ట్ వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా అందరూ వెయిట్ చేయాలి. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బలంగా అయితే ప్రచారంలోకి దిగింది. చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి గెలుపు వైపు నిలబెడతా పోతూ ఉన్నారో చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.